సార్, అసిడిటీ ప్రాబ్లంకి సర్జరీ ఎప్పుడు చేయించుకోవాల్సి వస్తుంది? యాసిడిటీ ప్రాబ్లం చాలామంది కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ జీఈఆర్డి, గ్యాస్ట్రో ఇసోఫాజల్ రిఫ్లక్స్ డిసీజ్ వల్ల యాసిడిటీ అంటే ఛాతిలో మంట, హార్ట్ బర్న్ ఇలా పట్టేసుకున్నట్టు ఉండడం. రెండోది హైటస్ హెర్నియా, అంటే స్టమక్ కింద ఉండాల్సింది కొంచెం ఏదైతే తినే గొట్టం ఉంటుందో ఆ ఏరియాలోకి వచ్చేస్తుంది స్టమక్. దానివల్ల ఈ అసిడిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా అవుతుంది. ఇలా క్రానిక్గా కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు, మందులు వాడినా తగ్గట్లేదు అంటే దీనికి లాప్రోస్కోపిక్ ఫండోప్లైకేషన్ అనే సర్జరీ చేస్తాం. అంటే ఈ గొట్టం దగ్గరికి వెళ్ళిన స్టమక్ని కిందికి లాగి స్టిచ్ వేసేస్తాం. ఇలా చేయడం వల్ల యాసిడిటీ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. సో జీఈఆర్డి, క్రానిక్ జీఈఆర్డి ఉన్న, క్రానిక్ హైటస్ హెర్నియా ఉన్న, గ్రేడ్ ఎక్కువగా ఉన్న హైటస్ హెర్నియాకి లాప్రోస్కోపిక్ ఫండోప్లైకేషన్ చేయడం వల్ల మీరు ఊరికే సంవత్సరాలు టాబ్లెట్స్ పైన ఉండకుండా సింపుల్ సర్జరీ వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో యాసిడిటీ కూడా అప్పుడప్పుడు సర్జరీ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.